ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఉపదేశాలు. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రవ్వటమే ముఖ్యము. ప్రాయచిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురువు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయము. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు స్తోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువును ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామా చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల, ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవసారమంతా అందులోనే ఉంది. సాటే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. స్నేహితుల సలహా పైన 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేతపట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏవో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకాసాహెబ్ చేత బాబాని అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చెయ్యాలని ఆయన వివరించారు. అది విన్న హేమద్బంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుంచి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామా వద్దకు వెళ్ళి అతని దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అన్నారు బాబా. హేమద్బంతు వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకానాథ భాగవతం చూడగానే తానా రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తనని అందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరే కానీ నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినటానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్మరింపజేసిన లీల చెప్తాను విను అన్నాడు. ఒకసారి సంగమేరం నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే కానీ అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకుంది. 3వ రోజు ఆమెకు ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుంచి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రమూ ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసము. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఆయనను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మర్చాను. ఆయనను మరచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనసు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమ విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషమో పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వపాపాలను కష్టాలను తొలగించి విజయాన్నిస్తుంది. సర్వసద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్నుద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది. ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము ఓరిమి కలిగి ఉండు. గురువే దైవము. ఆయనే సర్వము సమకూర్చగలడు.